మష్రూమ్ పికిల్ చూసారు కదా. సో రజిత గారు రెడీయా? రెడీ. మీరు క్యాబేజ్ కోఫ్తా కర్రీ కదా? రెడీ. ఓకే, మరి క్యాబేజ్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, కర్బూజా గింజలు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పంచదార చిటికెడు, జీడిపప్పు 1/2 కప్పు, టొమాటో 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి క్యాబేజ్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రజిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో బేసిక్ గా కోఫ్తా కర్రీ అంటేనే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. కొద్దిగా క్యాబేజీ, ఓకే, కొద్దిగా మెంతి కూర. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? ఓకే, కొద్దిగా పసుపు, తగినంత కారం, ఓకే, కొద్దిగా బేసన్, సో శనగపిండి బైండింగ్ కోసం, బైండింగ్, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, తగినంత వేయాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏమైనా కావాలా? ఇది తడి సరిపోతుంది. సరిపోతుందా? క్యాబేజీ కొంచెం తడిగా ఉంటుంది కదా. యా, సో బేసిక్ గా అది వరకు కోఫ్తా కర్రీ అనగానే క్యాబేజే కదా ఎక్కువ. ఇప్పుడు అంటే అన్ని రకాల వెజిటబుల్స్ తో కూడా కొంచెం స్నాక్ ఐటమ్ కి బాగా ఇష్టపడతారు. ఈ క్యాబేజ్ అట్లా ఫ్రై అది చేస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సరిపోయిందండి తడి? చాలా. ఇది వరకు మంచూరియా అన్న కోఫ్తా కర్రీ అన్న ఫస్ట్ క్యాబేజ్, లేదంటే వాటర్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా. బాల్స్ లాగా చేసుకోవాలి. సో వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారా రజిత గారు? చేస్తుంటాం. అంటే పిల్లలు ఉంటారు కదా, ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ ఐటమ్ బాగా కావాలి. స్నాక్ ఐటమ్స్ బాగా కావాలా? ఓకే, సో అడుగుతూ ఉంటారా? అంటే వెళ్లే ముందే చెప్తారా, లేకపోతే సాయంత్రం ఏదైనా ఒక వెరైటీ కావాలి, రెగ్యులర్ మాత్రం వద్దు? ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? 4th క్లాస్ 10th క్లాస్. 4th క్లాస్ 10th క్లాస్. ఓకే, పేర్లు? వర్షిత్, ఆశ్రిత్. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, హోమ్ మేకరే. ఎలా టైం పాస్ మరి ఇంట్లో? ఇలానే ఇంకా అయిపోయిందా? టీవీ చూడడము. ఓకే, రానే 4 o'clock బాబు వస్తాడు, వచ్చింది హోంవర్క్ చేయడము అయిపోతుంది. బోర్ ఏమి ఉండదండి. వెరీ గుడ్. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఏం పేరు ఆయన పేరు? ప్రసాద్. ఓకే, సో ఇక్కడ కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంకా ఫ్రై చేసేసుకోవటమే. ఇలాంటి ఐటమ్ పిల్లలంటే మామూలుగా క్యాబేజీ అయితే తినరు కదా. అవును, స్మెల్ అది కొంచెం అందరికి నచ్చదు కదా క్యాబేజ్ అనేసరికి. అంటే మళ్ళీ ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలాంటి వాటిలో బాగానే తింటారు. క్యాబేజ్ కూర అంటే మాత్రం తినరు కదా. పరోటాస్ ఇట్లా మంచూరియాలు చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే, ఓకేనండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో దీనికి ఏమైనా పేస్ట్ అవి రెడీ చేసి పెట్టుకోవాలి? గ్రేవీ చేసండి. ఆనియన్, టమాటో, కాజు, కర్బూజా గింజలు, కొబ్బరి. ఆనియన్, టమాటో, కాజు, కర్బూజా గింజలు, ఎండు కొబ్బరి అన్ని కలిపేసాలు, గసగసాలు అన్ని కలిపేసి ఒక పేస్ట్ చేసుకోవాలా? ఓకే, సో పేస్ట్ రెడీగా ఉంది. సో మనకి ఇంకా బేస్ అంతా అది దాంట్లో మనము ఈ కోఫ్తా వేసేస్తే కోఫ్తా కర్రీ రెడీ. వెరీ గుడ్. సో బేసిక్ గా ఈ పేస్ట్లు అనేవి జనరల్ గా అందరూ ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో మీరు కొంచెం వెరైటీగా కర్బూజా గింజలు యాడ్ చేశారు ఇందులో. కొంచెం పోపు దినుసులు. ఓకే, ఎండుమిర్చి, కొద్దిగా సాజీరా. ఓకే, కరివేపాకు, మిర్చి పౌడర్. ఆయిల్లో వేసేస్తే ఏంటంటే కలర్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఓకే, కానీ మరి టేస్ట్ బాగానే ఉంటుందా ఇట్లా వేసుకుంటే? బాగుంటుందండి. ఓకే, ఈ గ్రేవీ అనేది
కొద్దిగా వాటర్. ఆ పేస్ట్ లో మనము సాల్ట్ ఏమైనా వేసి గ్రైండ్ చేసుకోవాలా, లేకపోతే సాల్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా వేసుకోవటం? కొద్దిగా వేయాలి. కొద్దిగా వేయాలా? ఓకే. జస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ ఒకటి వేగితే సరిపోతుంది మనకి. కొంచెం బాయిల్ అయితే. ఓకే. ఇది ధనియా పౌడర్. ధనియాల పౌడర్. కొద్దిగా గరం మసాలా. ఓకే. టేస్ట్కి కొంచెం షుగర్. సో లైట్ గా షుగర్ వేస్తే కొంచెం ఇలాంటి కర్రీస్ లో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఈ కోఫ్తా అనేది ఇందులో వేసి కలిపేసారు. ఓకే. కోఫ్తాస్ బాగున్నాయి కలర్ఫుల్ గా. బేసిక్ గా మీ కారం చాలా మంచి కలర్ ఉంది. మరి ఘాటి ఎలా ఉందో తెలియదు కానీ ఘాటుగానే ఉంటుంది. ఘాటుగానే ఉందా? స్పైసీగా తింటారా మీ ఇంట్లో? ఎలా? స్పైసీగానే ఉంటుంది. కొంచెం స్పైసీయేనా? స్పైసీ. ఓకే. కొద్దిగా వాటర్. మీకు ఎంతమంది పిల్లలు రేణుక గారు? 3 బాబులు. ఏం చేస్తున్నారు ముగ్గురు బాబులు? పెద్ద బాబు జాబ్ చేస్తున్నారు, రెండో బాబు షాప్ లో బిజినెస్, మూడో బాబు బీటెక్ 3rd ఇయర్. ముగ్గురు హైదరాబాద్ లోనే కదా? లింగంపల్లి. ఏం పేర్లు పిల్లల పేర్లు? మనీష్ పెద్ద బాబు, రెండో బాబు నితీష్, చిన్న బాబు అఖిల్. ఓకే. సో మీ వారు కూడా బిజినెస్. ఆయన పేరు ఏమిటి? ఆనంద్ కుమార్. ఓకే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేస్తాం. కోఫ్తా కర్రీ రెడీ. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే. క్యాబేజీ కోఫ్తా రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటో, కర్బూజా గింజలు, ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, మెంతి కూర, పసుపు, కారం, శనగపిండి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాలా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, పంచదార, ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా క్యాబేజ్ కోఫ్తా కర్రీ? బాగుంది. మీరు కూడా టేస్ట్ ఉందా? డిఫరెంట్ టేస్ట్ ఉంది యాక్చువల్ గా. సో చాలా రకాల ఇవి దాంట్లో పప్పులు అవన్నీ, కొబ్బరి సీడ్, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, సో ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా. టమాటో అండ్ ఉల్లిపాయ. సో అంటే కొంతమంది డౌట్ ఉంటుంది, ఇంకా యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. కొంచెం లిమిట్ గా వేసుకుంటే బాగుంటుంది. బట్ కొంచెం గ్రేవీ డిఫరెంట్ గా వచ్చింది మనకి. అవును, రెండు కూడా బాగున్నాయి. సో పికిల్ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో దీంట్లో కోఫ్తాలు ఇంకొంచెం వేగాలి. ఓకే, లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. సో క్యాబేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాబేజ్ స్మెల్ అంటే చాలా మందికి పడదు. ఇది కొంచెం ఇంకా ఒక మోస్తారుగా కొంచెం వేగితే బాగుంటుంది. స్లో ఫైర్ లో వేసేస్తే లోపల కొంచెం మగ్గితే ఆ స్మెల్ అనేది పోతుంది. అండ్ మీరు సెకండ్ టైం సాల్ట్ వేయడం కూడా మర్చిపోయినట్టున్నారు గ్రేవీలో. అందులో ఉంటది కదా కొంచెం కొద్దిగా, కొంచెం తగ్గింది అది కూడా. సో ఈరోజు మష్రూమ్ పికిల్. సో రేణుక గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. వెల్కమ్. సో రజిత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 అని SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా గంధం పొడి, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది.